నాడు 2 రోజుల పాటు ముగింపు సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. అనేక అంశాలను మాట్లాడారు. కాకపోతే ఈసారి గతంలో కన్నా మహానాడు విభిన్నంగా జరిగింది. ఒకటి హైబ్రిడ్ విధానం. ఈ పొదుపు చర్యల్లో భాగంగా ప్రధాన వేదిక కాకుండా మిగతా అన్ని చోట్ల క్లస్టర్ల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ జాయిన్ అయ్యారు. అలాగే విదేశాల నుంచి కూడా మొత్తం అంతా కలిపి దాదాపు 24 లక్షల మందికి పైగా ఈ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారని అంచనా. అలాగే ఇది మహిళా మహానాడు అన్నారు చంద్రబాబు నాయుడు. ఈ థీమ్ ఏంటంటే మహిళా శక్తి అనే థీమ్తో ఏర్పాటు చేశారు. అందుకే దేశంలో ఏ పార్టీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా 33% రిజర్వేషన్లు రాజకీయంగా కల్పించి రేపు అసెంబ్లీ పార్లమెంట్ రానున్న ఎన్నికల్లో సీట్లు ఇచ్చి ముందుకెళ్తామని లోకేష్ తీర్మానించారు. దానికి ఆమోదం వచ్చింది. నిన్న ప్రసంగంలో కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇంకో అబ్జర్వ్ చేయాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే అంటే చంద్రబాబు నాయుడు ఆలోచన ఎలా ఉంటుంది అనేదానికి జన్జీనే కాదు జన్ ఆల్ఫా అంటే 2013 తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పిస్తాము అనేది. అంటే ఇప్పటికే 2047 విజన్ ఉంది. 2020 విజన్ ఎప్పటి నుంచో 2020 విజన్ అనేది చంద్రబాబు నాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడే ఉంది. ఆ విజన్ అర్థం కాని వాళ్ళు అప్పట్లో దాని మీద ఆ విజన్ ఏంటి అని విమర్శలు చేశారు. ఆ విజన్ తాలూకా రిజల్ట్ చూస్తే కనుక మీరు నిన్న హైదరాబాదులో రాయదుర్గం ఏరియాలో ఒక ఎకరం తెలంగాణ ఇండస్ట్రియల్ దానికి సంబంధించిన ఒక ఎకరం 235 కోట్లకి అమ్ముడుపోయింది. ఇదే ప్లేస్లో సుమారుగా 177 కోట్లకి గతేడాది వెళితే. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే సైబర్ సిటీ అనేది 2020 విజన్లో ఉంటే దాని ఫలితం ఇప్పుడు హైదరాబాద్లో కనిపిస్తోంది. ఈ విషయం తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పారు. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పుడున్న మనం చూస్తున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అనే ప్రణాళికకు రూపకల్పన ఆలోచన చంద్రబాబు నాయుడుది అని. అలాగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కూడా చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇచ్చిన ప్రామిస్. అందుకని ఆయన అమీర్పేట మైత్రివనం అక్కడ ఆ ఏరియాలో విగ్రహావిష్కరణ చేశారు. ఆయనకి స్ఫూర్తి ఎన్టీఆర్ అని చెప్పారు. అంటే అంబేద్కరు, ఇందిరమ్మ, ఎన్టీఆర్ అనేక మందికి స్ఫూర్తి. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అనేక పథకాలకు ఎన్టీఆర్ స్ఫూర్తి అని చెప్పారు. అంటే కాంగ్రెస్ నాయకుడు ఏంటి, ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అనడం ఏంటి అంటే ఎన్టీఆర్ స్ఫూర్తి పథకాల విషయంలో. ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టి ఉండొచ్చు కాంగ్రెస్కి వ్యతిరేకంగానే, కానీ ఇవాళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆ మాట అన్నాడంటే దానికి రాజకీయాలుగా చెలవలు పొలవలు తీసేవాళ్ళు ఉంటారు. కానీ ఆయన చెప్పిన దాంట్లో తీసుకోవాల్సింది కేవలం స్ఫూర్తి. ఇందిరాగాంధీ తర్వాత ఎన్టీఆర్ అనే అర్థంలో చెప్పారు ఆయన. గతంలో కూడా ఆయన చెప్పారు చంద్రబాబు నాయుడు మీద ఉన్న అభిమానాన్ని కానీ ఎన్టీఆర్ మీద ఉన్న గౌరవాన్ని కానీ నేను ఇప్పుడు దాచుకోలేదు. ఎందుకంటే ఆయన తెలుగుదేశంలోనే అంచెలంచెలుగా ఎదిగారు, అక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేశారు. తర్వాత మారిన పరిస్థితులు పరిణామాల కారణంగా ఆయన పార్టీ మారడం, కాంగ్రెస్లోకి రావడం, ముఖ్యమంత్రి అవడం అంత చరిత్ర. అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తి గురించి, ఎన్టీఆర్ ఆశయాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా నేను గుర్తు చేసుకున్నారు ఆయన పుట్టినరోజు సందర్భంగా. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం పనిచేస్తుంది అని ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు దేశ ప్రధాని. ఎన్టీఆర్కు భారత రత్న ఇది ఎప్పటి నుంచో, ఇది నిజంగా చెప్పాలంటే చాలా ఆలస్యం అయిపోయింది, పెండింగ్లో ఉండడం, అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం. అంటే ఎప్పుడో రావాల్సిన భారతరత్న సరే ఈసారి వచ్చి తీరుతుందని అనిపించడానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి నిన్న మహానాడులో తీర్మానం చేయడము, అలాగే ఇవాళ ఎన్డీఏలో తెలుగుదేశం కీలక పార్ట్నర్గా ఉండడము దేశంలో. ఇవన్నీ చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా ఎన్టీఆర్కి భారతరత్న వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కళారంగంలో, సినిమా రంగంలోనే కాదు రాజకీయ రంగంలో ముఖ్యంగా పేదల పట్ల ఆయన ఆలోచించిన తీరు, రూపొందించిన పాలసీలు ఇప్పటికీ అవి కొనసాగుతున్నాయంటే అనేక రాష్ట్రాల్లో. ఇలాంటి గుర్తింపు కోసం ఖచ్చితంగా ఎన్టీఆర్కి భారతరత్న రావాల్సిన అవసరం ఉంది. అలాగే ఇక మహానాడులో ముఖ్యంగా చేసిన ఇందాక నేను చెప్పినట్టుగా 21 తీర్మానాల్లో మహిళా శక్తి, మహిళలకు 33% రిజర్వేషన్ల తీర్మానంతో పాటుగా ఈ మధ్య చూసాం మనం తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ అవ్వడానికి ప్రధానమైన కారణం జెన్జీ ఓటర్లు, యువత ఆయన వెనకాల ర్యాలీ అవ్వడం. సో లోకేష్ ఆ విషయాన్ని ఇప్పుడు చాలా స్పష్టంగా అమల్లోకి తీసుకొస్తున్నారు. ఈవెన్ ఏ రాష్ట్రంలో అయినా సరే ఇది కొత్త ఒరవడికి ఇప్పుడు అడాప్ట్ కాకపోతే తప్పదు. నిన్నది మనకు మహానాడులో కూడా కనిపించింది. అనేక మంది యువ మహిళలు, తర్వాత యువ నాయకులు మాట్లాడడం, వాళ్ళ ప్రాతినిధ్యం కూడా మనకు కనిపించింది. అలాగే చంద్రబాబు నాయుడు ఆయన యాక్చువల్గా బిలాంగ్స్ టు అంటే 46 to 64 మధ్యలో, ఆయన పుట్టింది 50 కదా, బేబీ బూమర్ అంటారు ఆ జనరేషన్ని. అప్పటి జనరేషన్ ఆయన ఇప్పుడు మళ్ళీ జన్ ఆల్ఫా జనరేషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే
ఆయన ఎప్పటికీ నేను ఓల్డ్ కాదు అని చెప్తూ ఉంటారు. 75 ఏళ్ల వయసులో ఆయన ఆలోచనలు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి ఇక్కడ ఇది చెప్తున్నాను నేను. అందుకే నేను లోకేష్ చెప్పినట్టు, లేకపోతే వీళ్ళందరూ మనం చంద్రబాబు నాయుడుతో పోటీ పడాలి అంటే ఇలాంటి ఆలోచనల విషయంలోనే. సో మరోవైపు అధికారం పోయినా జగన్కు అహంకారం పోలేదు. అంటే కూటమిగా ఉన్న ఈ 3 పార్టీలు సమన్వయంతో ఎలా కలిసి పనిచేసుకుంటూ ముందుకెళ్తామని చెప్తూనే రాష్ట్రంలో వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితి నుంచి ఇవాళ పరిగెట్టిస్తున్నాం. 23 లక్షల కోట్ల పెట్టుబడులు 23 నెలల్లో తీసుకురాగలిగాం. అంటే 23 లక్షల కోట్లు వచ్చేసి ఇప్పుడు అక్కడ ల్యాండ్ అయిపోయాను కాదు, ఒప్పందాలు జరిగి ఇప్పటికి దాదాపు సుమారు 8 లక్షల కోట్ల పైనే గ్రౌండ్ అయినట్టే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ ప్రతినిధులు చెప్తారు. సో అంటే ఆ స్థాయిలో కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగాము అనేది. గతంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి ఉన్న కంపెనీలే పారిపోయిన పరిస్థితి దగ్గర నుంచి ఇప్పుడు ఆ స్థాయిలో కాన్ఫిడెన్స్ తీసుకురాగలిగాము. అలాగే కొత్త అవకాశాలు సృష్టించగలుగుతున్నాము. క్వాంటమ్ కంప్యూటర్ లాంటి పెద్ద పెద్ద ఇక్కడ తీసుకురాగలుగుతున్నాము. అంటే దేశంలో ఎక్కడైనా క్వాంటమ్ పరిశోధన చేయాలంటే అమెరికాలో చేయాలన్నా ఇంకో చోట చేయాలన్నా అమరావతికి వచ్చి చేయాల్సిన స్థాయిలో అక్కడ టెస్టింగ్ బెడ్స్ ఏర్పాటు చేయడం అవన్నీ మనం గతంలో మాట్లాడుకున్నాం. అలాగే గూగుల్ అమెరికా తర్వాత ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఏఐ డేటా హబ్ విశాఖపట్నం తీసుకొచ్చింది. అంటే అవకాశాలకు కొదవలేదు, దానికి అందిపుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండాలంతే యూత్ కానీ లేకపోతే ఇప్పుడు చదువుకునే పిల్లలు కానీ అనేది చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. అలాగే వచ్చే ఎన్నికలకి అంటే ఇంకా 2029 అంటే 3 ఏళ్ళు ఉంది, కానీ ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి అనే పిలుపును కూడా ఇచ్చారు. సరే స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగో ఉన్నాయి, దానికోసం ఫైట్ చేస్తారు. వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటి నుంచి సన్నద్ధం కావడం ఏంటంటే ఎక్కడ చిన్న లూజ్ అండ్స్ లూప్ హోల్స్ వదిలితే రాష్ట్రం అప్పుడు ఏమైంది, 5 ఏళ్ల పాటు అధికారం జగన్మోహన్ రెడ్డికి వెళ్తే దాదాపు 10-15 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. కాబట్టి వాళ్ళు విధ్వంసం చేశారు. కాబట్టి దాని నుంచి ఇప్పుడు బయటపడేయడానికి 10 లక్షల కోట్ల అప్పులో పక్కనున్న అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలి, అలాగే కొత్త అవకాశాలు కల్పించాలి. ఇవన్నీ కూడా మహానాడులో చాలా స్పష్టంగా చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు. అలాగే లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన మహానాడులో ఆ డిఫరెన్స్ చాలా కేటగారికల్గా కనిపించింది. ఒకటి హైబ్రిడ్ విధానంలో జరగడము, టెక్నాలజీ అంతా యూజ్ చేసుకోవడము, విదేశాల్లో ఉన్న వాళ్ళు కూడా జాయిన్ కావడము, అనేక క్లస్టర్ల నుంచి సీమ్లెస్గా అంతా మహానాడులో పార్టిసిపేట్ చేయడము, ఆ యూత్ పార్టిసిపేషను, వాళ్ళ ఆలోచనలు పంచుకున్న తీరు, అంటే ఒక జనరేషన్స్ని కలుపుతూ ఇప్పుడు బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ ఎమ్మెల్యే 8 సార్లు 9 సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఉన్నారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి ప్రూవ్ చేసుకోవాలి, సమాజం కోసం ఏదన్నా చేయాలి అనుకునే యూత్, యంగ్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరినీ అనుసంధానిస్తూ జరిగిన మహానాడు పసుపు ప్రభంజనల్లా కొనసాగింది. అయితే దీంట్లో తీసుకునే నిర్ణయాల తాలూకా అమలు ఎంత స్పీడ్గా జరుగుతుంది, ఎందుకంటే పార్టీ ప్రభుత్వం అంటే రెండు అనుసంధానంగానే పనిచేయాలి. కార్యకర్తలు పార్టీ కోసం పనిచేస్తారు, అలాగే తిరిగి మళ్ళీ పార్టీ అధికారంలోకి రావడానికి పనిచేస్తారు. సో ఏ రకంగా ముందుకెళ్లే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది. అలాగే రేవంత్ రెడ్డి చెప్పిన కామెంట్స్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చెప్పినా, లేకపోతే లోకేష్ చెప్పినా, పవన్ కళ్యాణ్ గారు చెప్పినా, ఎవరు చెప్పినా ఏంటంటే వాళ్ళు కోరుకునేది తెలుగు అనేది, తెలుగువాడు అనేవాడు ప్రపంచంలో అన్ని చోట్ల అభివృద్ధి పథంలో ఉండాలి. ఇవాళ అమెరికాలో అనేక మంది ఇప్పుడు మనం H1B వీసాలు వీటి గురించి మాట్లాడుకున్నప్పుడల్లా ఇండియన్స్ ఎక్కువ, 70-70% మంది, అందులో మళ్ళీ తెలుగు వాళ్ళు ఎక్కువ. సో దీనికి 10 సార్లు చెప్పుకోక్కర్లేదు, గతంలో ఈ ఐటీ విప్లవం తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడికి ఆ ఖ్యాతి దక్కుతుంది. సో ఇవాళ అందుకే ఆయన మళ్ళీ జన ఆల్ఫాకు కూడా అవకాశాలు కల్పిస్తాం అనే విజన్ మళ్ళీ ఆయన పెట్టుకుని మాట్లాడుతున్నారు. సో బట్ ఈ ఆశయాలన్నిటికీ మూలము, ఈ పార్టీకి మూలం ఎన్టీఆర్. నిన్న ఎన్టీఆర్ని గుర్తు చేసుకున్న సందర్భంగానే కదా మహానాడు జరుగుతుంది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేశారు. ఆ ఆశయాలకి అనుగుణంగా ఎన్డీఏ పనిచేస్తుందని ప్రధానమంత్రి మోడీ చెప్పడం కూడా గొప్ప విషయం. సో అయితే ఆ ఆశయాలకు సంబంధించిన బాటలోనే కూటమి ప్రభుత్వం అడుగులు పడుతున్నాయా? రెండోది, వీటిని అడ్డుకోవడానికి ఎప్పటికప్పుడు అబ్స్టికల్స్ సృష్టిస్తూ ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలి అనే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి చేస్తూనే ఉంటారు. ఎందుకంటే అది వాళ్ళ రాజకీయం మనుగడ. సో దాన్ని ఎలాగ ఛేదించుకుని వెళ్తారు, మహిళా శక్తి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతోంది, ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు చలసాని శ్రీనివాస్ గారు, ఆంధ్ర మేధావుల సంఘం కన్వీనర్, అలాగే రాష్ట్ర హక్కుల కోసం పోరాడుతున్న నాయకులు. నమస్కారం శ్రీనివాస్ గారు. అలాగే డివిఎస్ గారు, అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, రాజకీయ విశ్లేషకులు. నిలయపాలెం విజయ్ కుమార్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్రప్రదేశ్ బయోడైవర్సిటీ చైర్మన్. నమస్కారం విజయ్ గారు. విజయ్ గారు, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అంటే ఎలా జరుగుతుంది హైబ్రిడ్ విధానము? అంత ఈజీ కాదు. అంటే అందరూ ఒక దగ్గరకు వచ్చి మీద ఒక పండగలా చేసుకుంటారు కదా,
అలాంటిది ఈసారి కొంత భిన్నంగా చేసుకున్నారు. పొదుపు చర్యల్లో భాగం ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు, ఇవన్నీ ఎన్డీఏలో మీరు కూడా కీలకంగా ఉన్నారు కాబట్టి. కానీ అనుకున్న దానికన్నా బాగా జరిగిందా అంటే దాదాపు 20 లక్షల మందో 24 లక్షల మందో వచ్చారని వాళ్ళు మన పత్రికలో కూడా రాసాము. క్లస్టర్స్ బయట నుంచి రావడము, ఐటీ అలాగే ఈ విదేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడము. ఇందులో టాప్ హైలైట్స్ మీ దృష్టిలో 1, 2, 3, 4, 5 అంటే ఏం చెప్తారు ఈ మహానాడులో? ఎస్ సార్, మహానాడు చాలా గొప్పగా, చాలా ఆడంబరంగా, చాలా ఉద్విగ్నంగా చేయడం మాకు జనరల్గా ఇప్పటిదాకా నాకు తెలిసి 34 మహానాడులు చేసాం అనుకుంటాను ఈ మా యొక్క 44 ఇయర్స్ దాన్ని ప్రస్థానంలో. సో ఈసారి పొదుపు చర్యల్లో భాగంగా దాని ప్రధానమంత్రి గారి సలహా మేరకు కొంతవరకు మేము దాన్ని టోన్ డౌన్ చేయాలనుకున్నాం. టోన్ డౌన్ ఎలా చేయాలి, ఆల్రెడీ నెల్లూరులో స్టార్ట్ చేసేసాం ఆ యొక్క దాని ఏర్పాట్లు కూడా. ఈ యొక్క నేపథ్యంలో కొంత వ్యతిరేకత ఇనిషియల్గా వచ్చిన మాట వాస్తవం. ఎందుకంటే ఇంత లాజిస్టిక్స్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో చేయగలమని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు కొంత లేదు, మనం మండల వారీగా పెడతాము, లేకపోతే కాన్స్టిట్యున్సీలో ఒకటి పెడతాము, రకరకాలుగా అన్నారు. బట్ ఇట్ వాజ్ లోకేష్ హూ వాజ్ వెహిమెంట్లీ సేయింగ్ నో. ఎందుకంటే ఆయన క్లస్టర్ మీద అంటే మామూలు వాళ్ళకి అర్థం కావడానికి చెప్తాను సార్. మా అంతర్గతంగా ప్రతి నియోజకవర్గాన్ని మేము 10 నుంచి 12 క్లస్టర్లుగా విభజించుకుంటాం అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి. సో రఫ్లీ ఒక్కొక్క క్లస్టర్కి 20 నుంచి 25 వేల పాపులేషన్ ఉంటుంది. దానికి ఒక క్లస్టర్ ఇన్ఛార్జ్ ఉంటాడు. ఇట్లాంటి 10 లేదా 12, 13 మ్యాక్సిమం ఇట్లాంటి 13 క్లస్టర్ ఇన్ఛార్జుల్ని లీడ్ చేస్తూ యూనిట్ ఇన్ఛార్జెస్ ఉంటారు. భావన కలగాలి, మళ్ళీ అక్కడే ఉంటారు. సో ఇది కాన్స్టిట్యున్సీలోని 10 చోట్ల దొరుకుతుంది. కానీ కాన్స్టిట్యున్సీలో ఒక చోట కాదు. ఒక చోట అంటే అందరినీ పిలిచి ఆ లోకల్ ఎమ్మెల్యే చేసేస్తాడు. కానీ కాన్స్టిట్యున్సీలో 10 చోట్లకి ఎమ్మెల్యే కూడా పోతూ ఉండలేరు. బట్ ఆ లోకల్ ఇన్ఛార్జెస్ యొక్క నాయకత్వ లక్షణాలు పెంచాలి. వీ నీడ్ టు గెట్ ది పీపుల్ రైట్ ఫ్రమ్ ది గ్రాస్ రూట్ లెవెల్ అన్న ఒక్క దీన్ని బేస్ చేసుకొని ఆ యొక్క నాయకత్వ లక్షణాల కోసం చర్యలు పాటిస్తూ చేయడం ఒకటి, ఎవరికి వాళ్ళకు ఒక బాధ్యత, వాళ్ళు ఓన్ చేసుకోవడము, నాయకత్వ లక్షణాలు పెంచడం అనేది కూడా అంతర్లీనంగా ఇందులో రెండో పాయింట్. సంక్షోభం నుంచే అవకాశాలు సృష్టించుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తుంటారు. సో ఈ పొదుపు అనే ఒక దీని నుంచి మేము కొత్తగా ఇంతమంది నాయకులు సృష్టించాం. చాలామంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నారు, మంగళగిరిలో అక్కడ ఉండిపోయారు. ఎవరు 10 చోట్ల లేకపోతే 13 చోట్ల వాళ్ళు ఉండలేరు. సో ఖచ్చితంగా ఆ లోకల్ ఇన్ఛార్జెస్ షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ, షుడ్ ఓన్ రెస్పాన్సిబిలిటీ. బాగా వచ్చింది. మీకు అనిపించిన టాప్ 5 పాయింట్స్ దాదాపు 2 రోజుల్లో 25 లక్షల మంది, నిజాయితీ చెప్పాలంటే మేము కూడా ఇంత లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 10-15 లక్షలు వస్తాయేమో అనుకున్న మాట వాస్తవం. 25 లక్షల మంది. మేము ఒక యాప్ ఉంది మాకు మై టీడీపీ అని. ఈ యాప్ ద్వారా మేము ఎంతమంది వస్తారో మొత్తం ఇదేదో కాకి లెక్కలు కానే కాదు. ఈ యాప్ ద్వారా ప్రతి ఒక్కరూ మా దీంట్లో రికార్డ్ అయ్యి వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్ ద్వారా రికార్డ్ అయ్యి వచ్చిన సంఖ్య. రెండోది, మహిళలకు 33% రిజర్వేషన్. దేశంలో ఏ రాజకీయ పార్టీ సరే లాస్ట్ 2 months బ్యాక్ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. డిఎంకే కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రకరకాల పార్టీలు. మేము మాత్రం స్పష్టంగా చెప్తున్నాం, సెంట్రల్ గవర్నమెంట్లో ఇచ్చినా ఇవ్వకపోయినా ఈసారి 33% సీట్లు మహిళలకు ఇస్తాము అని స్పష్టంగా చెప్తున్నాం. మూడవది, జెన్జెట్ ఇంతసేపు నుంచి మీరు మారుతున్నట్టు వాళ్ళ ఆస్పిరేషన్స్ని ఎలా అడ్రస్ చేయాలి దాని గురించి చాలా డీటెయిల్ డిస్కషన్ జరిగింది. సో నాలుగోది 23 లక్షల ఉద్యోగాలు జంజీ కాన్సెప్ట్ లోకేష్ ముందే తీసుకొచ్చారా? మొన్న తమిళనాడు రిజల్ట్ తర్వాత దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారా? సార్, లోకేష్ 3 సంవత్సరాల క్రితం చేసిందే యువగలం. ఆ రోజే స్టార్ట్ అయింది ఇది. 3 సంవత్సరాల క్రితం సంవత్సరం పాటు ఆయన పాదయాత్ర పేరే యువగలం. ఆయన కాలేజీలు, యూనివర్సిటీలు, స్కూళ్ళు రకరకాల దీంట్లో పోయారు. సో ఎవరిని మేము కాపీ కొట్టాం. వీఆర్ ఓన్లీ ది ట్రెండ్ సెట్టర్స్ ఇన్ ది కంట్రీ. ఈ రోజు మహిళల 33% రిజర్వేషన్ అవుతున్నారు. 85లో ఆస్తి హక్కు ఇచ్చిన వాళ్ళం మేము.
అవును. ఆస్తి హక్కు ఇచ్చిన వాళ్ళం మేము, యూనివర్సిటీ పెట్టిన వాళ్ళం మేము. సో వీఆర్ ఆల్వేస్ ది ట్రెండ్ సెట్టర్స్. ఐదోది ఏంటి అంటే సంక్షేమం. సో 4,000 రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో ఎవ్వరు ఇవ్వట్లేదు. అక్కడి నుంచి ఇంట్లోని ప్రతి ఒక్కరికి చదువుకోవడానికి సహాయం, ఇట్లాంటి రకరకాల సంక్షేమ కార్యక్రమాలు. సో ఈ 5 ఎలా ఇంకొకటి మిగతా పార్టీలకు జన సమీకరణ ఎన్నికలు అన్నిటికన్నా ముఖ్యంగా నాకు తెలిసి పెట్టుబడులు అంటే ఒక మీరు అన్నట్టు సంక్షోభం లాంటి ఒక పరిస్థితుల్లోంచి అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మకం కలిగించి మళ్ళీ చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూపించి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావడం అనేది ఒకటి. సార్ ఆల్రెడీ 23 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చున్నాము. దాన్ని అన్నింటినీ గ్రౌండ్ చేయాలి, వాటన్నిటికంటే ఫర్దర్ పెట్టుబడులు తేవాలి, దాంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలి దేని గురించి. సో ఇట్లా కనీసం ఒక 7-8 పాయింట్లు మీరు 5 సో 7-8 డీటెయిల్ తీసుకుని 2 రోజుల పాటు. ఇన్ఫ్యాక్ట్ నిజాయితీ చెప్పాలంటే ఒక 5-6 మందికి మేము చోటు కూడా ఇవ్వలేకపోయినాం. అందుకని అంత లెవెల్లో ఒక్కొక్క ఇష్యూ మీద ఫర్దర్ డిస్కషన్ జరిగింది. సో సోషల్ మీడియాలో యువత అడుగుతున్న ప్రతి క్వశ్చన్కి జవాబు చెప్పే సత్తా ప్రతి రాజకీయ పార్టీకి ఉండాలి, మేము చెప్పి తీరాలి. సో అది నిన్న మేజర్ డిస్కషన్. జెన్జీడ్ అనే గమ్మను వదిలేస్తే కాదు, వాళ్ళు వేసే ప్రశ్న జవాబు చెప్పగలగాలి. కన్వెన్షనల్ పాలిటిక్స్ నుంచి ఇప్పుడు కొత్తగా వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ ఆస్పిరేషన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అన్ని వేరేలా ఉన్నాయి. కరెక్ట్. సో ఏ దగ్గర నుంచి గ్లోబల్ ట్రెండ్స్ వరకు మాట్లాడే ఏకైక నాయకుడు మా నాయకుడు చంద్రబాబు గారు కాబట్టి నిన్న ఆ విషయంలో చాలా వాళ్ళ ఆస్పిరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి. వాళ్ళందరికీ మంచి ఉద్యోగాలు కావాలి, మంచి పెట్టుబడులు కావాలి, ఇవన్నీ కావాలంటే మనం ఏం చేయాలి, సో ఏ విధంగా ఈ సంపద సృష్టించాలి, సంక్షేమాన్ని ఇవ్వాలి, ఈ మధ్యలో వీళ్ళ యొక్క ఆస్పిరేషన్స్ ఉన్నాయి. సో ఇవంతా ఒక కదంబం మారి ఉంటుంది. ఇవంతా టోటల్ చేయాలంటే ఒక రాజకీయ పార్టీగా మనం కనీసం 30 ఏళ్ళు 40 ఏళ్ళు ముందు ఆలోచించగలిగితేనే మనం ఏమన్నా చేయగలం. ఒక నాయకుడు మేము మహిళలకు ఆస్తి హక్కిస్తే నాయకుడు ఒక నాయకుడు అంటే అటో ఇటో అంతే. ఒక నాయకుడు మార్పుతోటి అటో ఇటో అది మనం ఆంధ్రప్రదేశ్ లో చాలా స్పష్టంగా చూసాం. చలసాని గారు, మహానాడు ఎనీవే తెలుగుదేశం పార్టీ కార్యక్రమం అనుకోండి, కానీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి అది అందరికీ వాళ్ళు చేసే కార్యక్రమాలు, లేకపోతే వాళ్ళు పెట్టుకునే పాలసీలు, వాళ్ళ విజన్ తీర్మానాలు ఇవన్నీ ప్రపోర్షనేట్గా ప్రజలకు కూడా సంబంధం ఉంటాయి. సో మీరు ఏం చెప్తారు? ఒకటి, మహానాడులో చేసిన ముఖ్యమైన తీర్మానాలు స్త్రీలకి, వీళ్ళకి, మహిళలకి రిజర్వేషన్ల అంశంలో జరుగుతుందని పెద్దగా అడ్డు ఉండకపోవచ్చు, కానీ అయినా కూడా మేము చేస్తామని చెప్పడము, అలాగే రాబోయే తరాలకు కూడా అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పడము, అలాగే ఎన్టీఆర్ స్ఫూర్తిని కాపాడుతామని ప్రధానమంత్రి చెప్పడము, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎనీవే గుర్తు చేసుకుంటారు, వారికి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేయడము. మీకు అందరికీ శుభోదయం. నమస్కారం. మొత్తం మనం విశ్లేషిస్తే 20 తీర్మానాలు ఆమోదించారండి 27-28న. ఈ 20 తీర్మానాల్లో 10 ఆంధ్రప్రదేశ్ సంబంధించింది, 4 తెలంగాణకు సంబంధించింది, 1 అండమాన్ దానికి సంబంధించింది. ఎందుకంటే అండమాన్ లో ఇప్పుడు మేయర్ కూడా 4th ప్లేయర్ అంటే ఇప్పుడు శ్రీవిజయపురంలో తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉందని. బహుశా మహారాష్ట్రలో కూడా ఇంతకు ముందు సోలాపూర్ లో అనేక మంది కార్పొరేట్ లో పూర్ణచంద్ర పుంజాల్ గారు చేసినప్పుడు కూడా వారి మద్దతుతోనే ఉప మేయర్ కూడా అవటం జరిగింది. సార్ డిఫరెన్స్ అపాన్ 4 ఉమ్మడి కానీ మిగతా జరిగిందని చెప్పి అక్కడ సమాచారం. దీంట్లో మీరు చెప్పింది ఇప్పుడు ఇందాక సోదరులు విజయ్ కుమార్ గారు చెప్పినట్టు 1985లోనే అంటే 83లో చట్టం రామకృష్ణ రెడ్డి గారు చేసినా సరే 85లో ఎన్టీ రామారావు గారు మహిళలకి స్థానిక సంస్థల్లో అంటే అపార్ట్ ఫ్రమ్ ఆస్తిలో హక్కు ఈ దేశంలో మొదటిసారి స్థానిక సంస్థల్లో కూడా చట్టం కర్ణాటక చేసి 85లో చేసి స్పీడ్ గా 86 ఎండింగ్ లో మొట్టమొదటగా 27% రిజర్వేషన్స్ ఇచ్చారు. దాన్ని చంద్రబాబు నాయుడు గారు 2001 సంవత్సరంలో 34% 33% పెంచడం జరిగింది. అందుకని ఒక మాట ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు అంటే డెఫినెట్ గా ఒక బ్రాండ్ అంబాసిడర్. మాట ఇచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న ఆయన జన్మదినం సందర్భంగానే మహానాడు జరిగింది విశేషిస్తే డెఫినెట్ గా అదొకటి. దాని మీద 33% రిజర్వేషన్ 33% రిజర్వేషన్స్ శాసన ఎన్నికల్లో అంటే పార్లమెంట్ లో కానీ లోక్సభలో కానీ ప్రకటించి పార్లమెంట్ ఎన్నిక అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశ చరిత్రలో బిజు జనతా దళ్ అమలు చేసింది. 2019లో 21 పార్లమెంట్ సీట్లకి 7 పార్లమెంట్ సీట్లు
మహిళలకు ఇచ్చి 5 గెలిపించుకుంది. కానీ అసెంబ్లీకి వచ్చేటప్పుడు తిరిగి అది సాధ్యం కాలేదు, ఎందుకంటే బికాస్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. కానీ వాళ్ళ వినూత్నంగా ప్రకటించడం కాకుండా మోస్ట్ ఆఫ్ ఎందుకంటే ఇంత పెట్టి ప్రకటించిన తర్వాత ఇది ఒక వైవిధ్యం ఉన్న రాష్ట్రంగా డెఫినెట్ గా అమలు కూడా చేయటంలో చేస్తారు. ఎందుకంటే రెండో ట్రాన్స్ఫర్మేషన్ నాకు కనపడింది తెలుగుదేశం పార్టీని దూరంగా చూస్తే, ఒక నాయకత్వ మార్పు అనేది సజావుగా ఇప్పుడు తండ్రి పోట్లు కూడా వేరే. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో చూస్తే ములాయం సింగ్ యాదవ్ గారును తర్వాత అఖిలేష్ యాదవ్ గారి విషయంలో చాలా ఫ్రిక్షన్ వచ్చింది, చూశారు. నెంబర్ ఆఫ్ నేను ఇంకా చెప్పాలంటే కర్ణాటకలో కూడా అద్దన్హల్లి దొడ్డగౌడ దేవగౌడ గారు కానీ తర్వాత ఇప్పుడు కలిసి ఉన్నా సరే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ వచ్చినాయి. నో ప్రాబ్లం ఎట్ ఆల్ యాజ్ ఫర్ ద ఏది తమిళనాడు జరిగినప్పుడు అక్కడ కూడా చిన్న కొడుకు చాలా ప్రాబ్లం అయింది. అలగిరి గారికి స్టాలిన్ గారికి చాలా గొడవలు అయింది, సస్పెండ్ చేయడం జరిగింది, చాలా విషయాన్ని. ఇక్కడ అసలు ఎవరికి ఇప్పుడు మనం ఇంతవరకు మాట్లాడుకున్నది ఏంటంటే అసలు చాలా ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళ పార్టీ మీద పట్టు డెఫినెట్ గా, అంటే ఎవరి మీద దీని మీద కాంపిటీషన్ కాదండి కనపడింది. లోకేష్ గారు పార్టీ మీద పట్టును కానీ తన భావాలను కానీ నెక్స్ట్ జనరేషన్ మీరు జన్ ఎల్ఫా కదా, ఆయన జనరేషన్ కూడా మిలినియం తర్వాత జనరేషన్ కూడా చాలా తీరుగా కనపడతా ఉంది. అందువల్ల ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారు దృష్టి పెడుతుంటే పార్టీ మీద లోకేష్ గారు దృష్టి పెడుతున్నట్టు నేను నా విషయాలు చూస్తే అర్థమైంది. ఎందుకంటే దశానిర్దేశం చేసినా సరే లేదంటే తన క్యాడర్ తన వయసు వాళ్ళని ఎక్కువ ప్రోత్సహించడం గమనించినా సరే, అందువల్ల ఒక పాజిటివ్ అంశంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళటం కనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం తేడా కనపడుతుంది ఎన్టీఆర్ గారి నాటికి ఇప్పటికీ. ఆర్థిక ప్రాధాన్యత ఉన్న వాళ్ళకే పార్టీలో సీట్లు కానీ ఇది కానీ, ఇది మౌలికమైన మార్పు. ఇది పార్టీని 2 విషయాల్లో గమనించాల్సి వస్తుంది. ఒకటి, ఈ ఆర్థిక విషయాల్లో కానీ సీట్లు ఇచ్చే విషయాల్లో కానీ ఆర్థిక దానికి ప్రాధాన్యత ఇవ్వడం అనేది పార్టీ యొక్క మౌలిక సిద్ధాంతానికి వ్యతిరేకం. ప్రొఫెసర్ సి లక్ష్మణ్ గారు లేకపోతే అనేక పదవులు సభ కానీ మెంటే పద్మనాభం గారు లేకపోతే శివాజీ గారు వీళ్ళందరికీ కూడా ఆ రోజుల్లో ₹1 లేకుండా ఇవ్వడం జరిగింది పార్లమెంట్ కానీ. అది ఒక మౌలికమైన మార్పు, అది చూసుకోవాలి. రెండో మార్పు ఏం జరిగిందంటే సిద్ధాంతపరంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం వినూత్నమైన నిర్ణయం తీసుకుంటే ఆ రోజు హైటెక్ సిటీని ఎంతమంది అసెంబ్లీలో ఎంతమంది హేళన చేశారో మనం చూసాం. ఇప్పుడు మీరు చెప్పారు 237 కోట్ల రూపాయలు పెరిగిందంటే అది మొత్తం రాయదుర్గ సైబరాబాద్ లో భాగం. అది ఆర్థిక వాళ్ళ తెలంగాణ యొక్క రాష్ట్ర ముందుకెళ్ళటానికి ఇప్పుడు ఫార్మేషన్ 1990లోనే సిఎంసి అని ఉన్నా సరే చంద్రబాబు నాయుడు గారు దాని కింద ఒక మామూలుగా ఉన్నప్పుడు గ్రౌండ్ ఉన్నా సరే దానికి పునాదేసి దాన్ని బయట తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఇవాళ. అందుకని ఇదే లక్ష్యంలో ఆయన నేను అవుట్ ఆఫ్ కంటెస్ట్ కాదు, నేను ఈ సబ్జెక్ట్ లోంచి తీర్మానాల నుంచి ఒమిట్ అయిపోయిందని అనుకుంటున్నాను. యాజ్ పర్ ఐ డోంట్ నో, మిగతా పెద్దలు వాళ్ళు చెప్పాలి ఉందో లేదో. ప్రో నేటలిస్ట్ పాలసీ అంటే 3 పిల్లలకి 4 పిల్లలకి ప్రోత్సాహం అవటం, దీని మీద 99% మంది వ్యతిరేకించారు. కానీ నాలాంటి వాళ్ళు ఖచ్చితంగా దాన్ని ఒక విధంగా, ఎందుకంటే మహిళలకు భారం అని చెప్పి పెద్దలు చాలా మంది వర్ణించారు. ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కానీ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ప్రకటించింది ఏంటంటే బలవంతాన కలంపోతే ఉరేస్తామని చెప్పలేదు. ఇవాళ వియత్నాం లాంటి అనేక దేశాలు, ఇండోనేషియాలో పాపులేషన్ బ్లాస్ట్ అయిపోయినా సరే కొన్ని ప్రాంతాల్లో ప్రోత్సాహం ప్రకటిస్తుంది. ఇవాళ నేను మళ్ళా చెప్తానండి, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. డిస్పైట్ దట్ వాళ్ళు ఎవరు బలవంతం చేయలేదు. ఇంకా ఉచితమైన విద్య ₹1000 ప్రతి 5 సంవత్సరాల వరకు ఇవ్వటం, వాళ్ళకి ఉచితమైన కంప్లీట్ గా ఆరోగ్య సదుపాయాలు, అలాగే పాఠశాలలో సదుపాయాలు, వైద్యం విద్యం ఫ్రీగా ఇవ్వటం, ఇలాంటివి ముందుకు తీసుకెళ్లి చేస్తే చాలా బాగుంటుంది. అది ఒకటి మిస్ అయింది. బట్ ఓవరాల్ గా చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో రెండో నేను చెప్పబోయేది ఏంటంటే ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి. తెలుగుదేశం పార్టీకి ఉన్న విలక్షణ వ్యక్తిత్వం ఉంది. ఇది తెలుగు జాతి ఆత్మగౌరవం హక్కుల కోసం పోరాడిన పార్టీ, అది నిన్న లోపించింది. ఒక ప్రోగ్రెసివ్ ఐడియాలజీస్ 2047 జనరేషన్ ఆల్ఫా ఇది వెళ్తున్న సందర్భంలో ఒక ప్రోగ్రెసివ్ పార్టీగా అనిపించిన పార్టీ డెఫినెట్ గా మనం భావించాలి. అదే టైంలో వాళ్ళ ఐడియాలజీ ఏంటంటే తెలుగు జాతి హక్కులు ఆత్మగౌరవం, అది కంప్లీట్ గా నిన్న దాంట్లోంచి తీసేయటం జరిగింది. ఎందుకంటే విభజన హామీలు కానీ మిగతాది కానీ, దాంతో పాటు అది చాలా మంది వామపక్ష పార్టీలు ఎందుకు నిర్వీర్యం అయిపోయాయి మీరు చూసుకోండి. ఎన్ని కాన్స్టిట్యున్సీస్ నేను చెప్పమంటే వివరాలు ఇప్పుడు సమయం కాదు కాబట్టి చెప్పను, కానీ ఆ మొత్తం అభ్యుదయవాదులందరూ తెలుగుదేశం పార్టీలోకి ఉప్పెనలా వచ్చారు. వాళ్ళది ఉత్తర ఆర్య సనాతన మనువాద ప్రభావం లేని పార్టీ. కొండవీటి వెంకటకవి గారి డైలాగులు కాకపోయినా, రామారావు గారు చెప్పినా, ఏం చెప్పినా అలాంటి అద్భుతమైన ఒక మోడర్న్ సొసైటీలో ఉంది, సెక్యులర్ సొసైటీలో ఉంది. ఇవాళ అది మొత్తం నిన్న ఒక ఆబ్సెంట్ అయితే ఆత్మ అనేది ఆ పార్టీకి ఐడియాలజీ సెక్యూరిటీ తెలుగు జాతి ఆత్మగౌరవం హక్కులు తన కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన దాంట్లో మాత్రం
ఆ పార్టీ సరే వాళ్ళు తీసుకుంటారా లేదా సూచన నేను పాజిటివ్ గా చెప్తున్నాను. అది ఆత్మని కోల్పోతే శివసేన లాగా పార్టీ అయిపోతుంది. నేను వచ్చే 10 సంవత్సరాలు జరగబోయి చెప్తున్నా. శివసేన కూడా టీం బి, ఒక కేంద్రంలో ఉన్న ఉత్తర భారత పార్టీకి టీం బిగ్లా తయారైనప్పుడు జనం ఏమనుకుంటారు, టీం ఏనే ఎన్నుకుందాం అనుకుంటారు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఉన్న ఓటు బ్యాంక్ ని పోచింగ్ చేయడానికి కోర్ ఐడియాలజీ విషయంలో కొంత ఏదో లోపం కనిపించింది అంటున్నారు మీరు. డెఫినెట్ గా ఒక ప్రోగ్రెసివ్ ఆత్మ, ఆ పార్టీకి ఆత్మ అనే ఐడియాలజీలో మాత్రం 2 విషయాలు, ఆర్థిక అంశాలు, రెండోది ఒక సెక్యులర్ తెలుగు జాతి ఆత్మగౌరవం హక్కుల విషయంలో నేను చాలా గట్టిగా ప్రస్తావన రావాల్సింది. దురదృష్టవశాత్తు 2 కనపడలేదు తప్ప నెక్స్ట్ జనరేషన్ పాలసీస్ ఎన్టీఆర్ భారతరత్న గురించి డివేస్ గారు నిన్న రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరిస్తున్నప్పుడు కొంతమంది నన్ను విమర్శిస్తున్నారు, ఈ విగ్రహం ఆవిష్కరణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేయడం ఏంటనేది విగ్రహం కాదు, ఇది ఒక స్ఫూర్తి అని ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు కొన్ని విషయాల్లో. ఇది ఎందుకు అడుగుతున్నానంటే ఇందాక మన చలసాని గారు మాట్లాడుతూ అసలు ఎన్టీఆర్ ఈ పార్టీ పెట్టినప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు దిగ్విజయంగా ఇన్నాళ్ల నుంచి ఎంత ఆటుపోట్లు వచ్చినా నిలబెట్టి నడిపిస్తూ అధికారంలోకి తీసుకొస్తూ కష్ట నష్టాలు ఎన్నొచ్చినా కూడా నిలబడ్డారు కదా. వీటన్నిటికీ ప్రధానమైన మూలం ఏంటంటే ఆ కోర్ ఆత్మగౌరవం, తెలుగువాడి ఇది ఉంది కదా. సో అదేదో చిన్న లోపం కనిపించింది అన్నారు చలసాని గారు. టు బి స్టార్ట్ విత్, మీకు కూడా అలా ఏమన్నా అనిపించిందా? రిషి గారు, ముందుగా ప్యానల్ మిత్రులకు, ఏబిఎన్ వీక్షకులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చలసాని గారు చెప్పినట్లుగా తెలుగుదేశం ట్రాన్స్ఫర్మేషన్ చూస్తే ముచ్చటేస్తుంది. ఏ విధంగా అసలు 44 ఏళ్ల క్రితం ఎంత జోష్ ఉందో ఇప్పుడు అదే జోష్ ని మెయింటైన్ చేస్తున్నారంటే దానికి ఉన్నటువంటి 4 పిల్లర్స్. తెలుగుదేశం పార్టీ అటు సైద్ధాంతిక బలం, ఇటు సాంస్కృతిక బలం, మరోవైపు ఆ స్నేహ సౌహార్ద బలం, అటు సంస్థాగత బలం. వీటన్నిటికంటే ముఖ్యంగా ఈ 4 బలాల పైన నిలబడిన తెలుగుదేశం పార్టీ 44 ఏళ్లుగా మరి వాళ్ళ సమున్నతంగా నిలబడిందన్నమాట. నిన్న రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ కులాలకు అతీతుడు, మతాలకు అతీతుడు, ప్రాంతాలకి అతీతుడు అంటూ ఎన్టీఆర్ అసలు అదొక యూనివర్సిటీగా తెలంగాణలోనే ఎంతమంది నాయకులను తయారు చేశాడంటూ ఆయన లిస్ట్ అంతా చదివి ఈ కేసీఆర్ వచ్చింది కూడా ఆయన స్కూల్ నుంచే అంటూ అటు ఇందిరమ్మ ఇటు ఎన్టీఆర్ ఇవాళ మాకు స్ఫూర్తి అంటూ ఎన్టీఆర్ పథకాలని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎలా అమలు చేస్తోంది. ఇప్పుడు ఆ పటేల్ పట్వారీ వ్యవస్థ నిర్మూలన, అసలు అదే ఒక నిజమైన స్వాతంత్ర పోరాటం అంటూ ఆయన ఇచ్చినటువంటి ఇది. అంటే అసలు ప్రాంతాలకు అతీతంగా అప్పట్లోనే ఎన్టీఆర్ 3 చోట్ల నిలబడి పోటీ చేసి గెలవటం, కుల ముద్ర లేకుండా ఆయన చేసినటువంటి పాలన, నీతికి నిజాయితీకి ఆ ఉక్కు సంకల్పానికి మారు పేరు ఎన్టీఆర్ అంటూ రేవంత్ రెడ్డి చెప్పడమే కాదు, అది ప్రతి తెలుగువాడు అంగీకరించాల్సినటువంటి సత్యం. అంటే అటు జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించిన పాత్ర, ఇటు ఎక్కడ రాష్ట్ర అభివృద్ధిలో, నీటిపారుదల ప్రాజెక్టుల్లో, ఇటు సంక్షేమంలో అసలు ఒకటి కాదు. మన చలసాని గారు చెప్పినట్టు లేకపోతే విజయ్ కుమార్ గారు చెప్పినట్టు ఆడబిడ్డలకు ఆస్తి హక్కు అనేది అసలు సుప్రీంకోర్టే దేశవ్యాప్తంగా అమలు చేయమన్నారు. అసలు దేవదాసి వ్యవస్థ నిర్మూలన అండి. తెలంగాణలో జోగిని వ్యవస్థ చాలా ఇదిగా ఉండే, అసలు దాన్ని రద్దు చేస్తూ ఆయన చేసినటువంటి చట్టం ఇవాళ మహిళా సాధికారత, అటు రిజర్వేషన్లు గాని ఇటు యువత గాని ఏ విధంగా తెలుగుదేశంకి ఎందుకు ర్యాలీ అవుతున్నాయంటే అదే అన్నమాట. దేశంలో ఇప్పటికీ ఋషి గారు దగ్గర 6 జాతీయ పార్టీలు, ఒక 67 ఏమో ప్రాంతీయ పార్టీలు, 2049 ఈ రికగ్నైజ్డ్ అన్రికగ్నైజ్డ్ పార్టీల్లో ఏ పార్టీకి లేనటువంటి ఈ సిద్ధాంత బలమే దీన్ని నిలబెట్టిందా? ఈ సంస్థాగత బలమే ఇవాళ దృఢంగా మార్చిందా? కార్యకర్తే అధినేత అనడం అంటే క్యాడర్ ఇస్ ద బాస్ అన్నమాట. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మనం చూసాం. అరే అసలు గొంతు మీద కత్తి పెట్టినా కూడా జై జగన్ అనకుండా జై తెలుగుదేశం అన్నాడంటే ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీకి ఉంటారండి? అరే పోలింగ్ బూత్ లో తల పగిలిన రక్తం ఓడుతున్నా నేను బూత్ వదిలిపెట్టి రానందంటే ఒక మహిళా కార్యకర్త అసలు ఏ పార్టీలో చూడగలం? అదే కాదు, ఏది కార్యకర్త చనిపోతే ఇంకొకటి 12 ఏళ్ల తర్వాత కూడా విభజన తర్వాత మీరు అన్నారు 12 ఏళ్ల తర్వాత కూడా మొన్న ఆయన నరసింహులు మాట్లాడుతూ ఇప్పటికీ దాదాపు 2 లక్షల సభ్యత్వాలు మొన్న మళ్ళీ చేశాము అంటే నిజంగానే ఆశ్చర్యం కలిగింది తెలంగాణలో. అంటే గ్రామాన ఇప్పటికీ కూడా తెలంగాణ వ్యాప్తంగా అంటే ఏంటి, ఆ పార్టీ వల్ల ప్రయోజనం పొందిన వాళ్ళు, ఆ పార్టీ వల్ల ఎదిగిన కుటుంబాలు,
ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ లేకపోతే ముస్లిం మైనారిటీ వీకర్ సెక్షన్సే తెలుగుదేశం పార్టీకి మరి అసలు ఒక వెన్నెముక్కగా ఎలా నిలబడ్డారు. ఇప్పటికీ కూడా అదే పంతాలో వాళ్ళు సాగుతున్న తీరు. చల్సాన్ గారు అన్నది అదే. ఏది ఈ ట్రాన్స్ఫర్మేషన్ కనుక చూస్తే నాకెంతో ముచ్చటేస్తుంది. ఏది అటు ఎన్టీఆర్, అట్లాగే చంద్రబాబు, లేకపోతే ఇప్పుడు లోకేష్ అసలు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు, అది ముఖ్యం. ఏది ఒక లీడర్ అయినా ఒక పార్టీ అయినా కనెక్టివిటీ అండి. ఏది మూలాలను మర్చిపోకపోవటం. ఏంటి తెలుగుదేశం పార్టీ మూలాలు, రూట్స్ రైతులు. పైగా లోకేష్ గారి ముందున్న ఛాలెంజ్ ఏంటంటే ఆయన 3 తరాలని కనెక్ట్ చేస్తూ వెళ్ళాలి. 3 తరాలు యాక్టివ్ గా ఉన్నాయి ఇప్పటికీ. ఇప్పుడు ఇదే చూశారు కదా, ఇప్పుడు విజయ్ కుమార్ చెప్పారు ఏంటిది, ఇప్పుడు ఇది ఒక వర్చువల్ మహానాడు. ఏ విధంగా అసలు వీళ్ళు మరి 25 లక్షల మంది కనెక్ట్ అయ్యారండి. అంటే జన్జీని ఎలా వీళ్ళు కనెక్ట్ అవుతున్నారు అంటే, తను మాట్లాడుతూ లోకేష్ నిన్న స్పీచ్ లో ఏమన్నాడు, ఆయనలో 3 జంజీలు ఉన్నారన్నాడు. ఎవరిలో? చంద్రబాబులో 3 జంజీలు ఉన్నారంటూ. అంటే అసలు చంద్రబాబు కూడా మనం చూసాం, అటు ఆయన ప్రసంగాలు గాని ఆయన యొక్క ఇది గాని నిరంతరం ప్రజల్లో ఉండటం. నేను అంటోంది అదే. ఏది అసలు చంద్రబాబు వచ్చి చనిపోయిన కార్యకర్త పాడే మోయటం ఏంటండి? దేశంలో ఏ పార్టీ అధ్యక్షుడైనా మీరు చూసారా? అంటే ఇప్పటికి 23 నెలల్లో ఏమవుతుందండి, ముఖ్యమంత్రి ఒక పేదవాడి ఇంటికి రావడం. మన జర్నలిజంలో మనం ఎన్నేళ్ళు చూసామండి, ఎప్పుడు చూసామండి? ఆయన పేదవాడి ఇంటికి వచ్చి ఆయన పింఛన్ ఇవ్వడం, ఆ కుటుంబంతో మమేకం అవుతున్న విధానం, అసలు ఇదే మార్పు. ఏది ట్రాన్స్ఫర్మేషన్. అసలు ఆయన పరిపాలనకే చూడండి, 1.0లో చంద్రబాబు పనితీరు ఎలా ఉంది, 2.0కి ఎలా మారింది, 3.0లో మళ్ళా ఆయన శైలి ఎలా చేంజ్ చేసుకున్నాడు, ఇప్పుడు ఈ 4.0లో అసలు నేను అసలు విస్తుపోతున్నాను. ఏది అసలు ఆయన వచ్చి ఇంట్లో అందరినీ అప్గ్రేడేషన్ కూడా, అంటే ఆయన మార్చుకుంటూ తర్వాత ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టుగా అప్గ్రేడ్ అవుతూ, ఇప్పటి వరకు అయితే అసలు జన అల్ఫా గురించి ఏ పొలిటీషియన్ మాట్లాడలేదు దేశంలో. ఈవెన్ మోడీ గారు కూడా మాట్లాడారు, నాకు ఎక్కడ గుర్తులేదు. మీరు అసలు ఈ రోజు సబ్జెక్ట్ కూడా దీని మీదే తీసుకోవటానికి ఆ జన్జీ మనం చూసాం. పశ్చిమ బెంగాల్ 1,30,00,000 మంది అంటాడా, లేకపోతే అస్సాం 1,20,00,000 ఉన్నారంట, తమిళనాడులో 1,23,00,000 మంది. ఏ విధంగా అసలు మార్చి పారేశారు ప్రభుత్వాలని. అంటే ఇప్పుడు ఇవాళ జన్జీ ఏం కోరుకుంటున్నారు? వాళ్ళు పూర్తి పాజిటివిటీ అండి. మీరు గమనించే ఉంటారు, ఇది జర్నలిస్ట్ గా మీ పరిశీలన. అంటే ఏంటి అసలు నెగటివిటీ అంటే, అసలు మనం ఒక నెగటివ్ వర్డ్ మాట్లాడినా సహించలేకపోతుంది ఈ తరం. పాజిటివ్ యాటిట్యూడే వీళ్ళు కోరుకుంటున్నట్టు. దాంట్లో అటు డెవలప్మెంట్, లేకపోతే ఇటు ఎంప్లాయ్మెంట్, మరోవైపు ఎంపవర్మెంట్. అసలు ఇప్పుడు నిన్న ఒక ప్రోగ్రామ్ పిలిపించారు చంద్రబాబు. అదేంటి కార్యకర్తలకు ఏమన్నారు, విజయ్ కుమార్ గారు చెప్పాలి, ఏదో EEE అనుకుంటా. ఏంటది? ఎకనామికల్, ఎథికల్ ఎంపవర్మెంట్. ఎథికల్ ఎంపవర్మెంట్. ఎకనామికల్, న్యాయంగా సంపాదించాలి. రైట్. అంటే ఎలా ఆయన అసలు ఒక కార్యకర్త నిలబెట్టడం పైన తనను నమ్ముకున్నాడు, తన పార్టీని నిలబెట్టినాళ్ళు. ఆ కార్యకర్తల సంక్షేమం కోసం ఋషి గారు ఏదో చూసే వాళ్ళ మేనిఫెస్టోలో ఎంతంటే విజయ్ గారు 160 కోట్ల బీమాకా 160 కోట్లు కార్యకర్తలకి ప్రమాద బీమా కింద చేశారంటే దేశంలో ఏ ప్రాంతం కార్యకర్తల బీమా కోసం ఇప్పటివరకు 150 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడండి అసలు ఏ పార్టీ అసలు అలా? అంటే ఇది ఇవాళ ప్రజల్లో చర్చే గానీ, లేకపోతే పొలిటికల్ పార్టీస్ కి ఇది ఒక రోల్ మోడల్ గా ఎందుకు నిలబడుతుందంటే కారణం ఇదే అనమాట. అసలు ఇప్పుడు 44 ఏళ్లలో ఒకళ్ళు 10 ఎన్నికలు ఫేస్ చేస్తే 6 ఎన్నికలు స్వీప్ చేశారండి. అటు ఆయన ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రమాణ స్వీకారం, ఎవరు? ఎన్టీఆర్. ఈయన ముఖ్యమంత్రిగా 4 సార్లు ప్రమాణ స్వీకారం. ఒకటి ఇప్పుడు చల్సాని గారి మాటల్లో కూడా వాస్తవికత మనం అర్థం చేసుకోవాల్సిందే, అంగీకరించాల్సిందే. కేంద్రం నుంచి మరి ఆ నిధులు రాబట్టడంలో, విభజన హక్కులు నెరవేర్చడంలో ఈ 2 ఏళ్లలో చాలా వరకు మెరుగైన ఇది చూస్తున్నాం. ఎప్పుడు 2014-19తో పోలిస్తే ఇప్పుడు కేంద్రం వీళ్ళు ఏది అడిగితే అది ఇస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి బాకీలు కూడా చెల్లిస్తారు. ఇవ్వాల్సినవన్నీ ఇస్తుంది, తెచ్చుకోవాల్సినవన్నీ తెచ్చుకుంటున్నారు. అసలు నెలకో కేంద్ర మంత్రి ఇక్కడికి రావటం ఏంటంటే, ఈ శంకుస్థాపనలు ఏంటి, ఈ భూమి పూజలు ఏంటి,
ఫస్ట్ టైం మనం చూస్తున్నాం అశ్విని వైష్ణవ్, జితేంద్ర సింగ్, కుమారస్వామి, అసలు ఎంతమంది అండి, నిర్మలా సీతారామన్. తెలంగాణలోనూ వేరే చోట్ల కూడా మొదలు పెట్టారు కదా, అన్ని ఆంధ్రాకేనా నిజంగా అన్ని రావాలి, ఇంకా అన్ని కొన్ని ప్రామిస్లు ఉన్నాయి, అన్ని జరుగుతున్నాయి, కానీ అప్పుడే అది కూడా మొదలైపోయింది. అంటే ఇదే స్పీడ్ ఈ రాబోయే 4 ఏళ్లు కూడా కొనసాగించాలి. ఈ 3 ఏళ్లు వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ అనో ఏదో అంటున్నారు, అది ఇదే స్పీడ్ 3 ఏళ్లు తీసుకెళ్లాలి. రామ్మోహన్ నాయుడు స్పీచ్ లో కూడా ఋషి గారు ముఖ్యమైన పాయింట్ నేను చూసింది ఏంటంటే, గుజరాత్ నమూనా ఇక్కడ అమలు కావాలంటే గొడ్డల పార్టీని అడ్డుకోవాలనో ఏదో అన్నాడు. అంటే ఏంటి, 7 సార్లు వరుసగా గుజరాత్ లో మరి బీజేపీ ఇండైరెక్ట్ గా, అట్లా కాదు, ఇండైరెక్ట్ గా చెప్పినట్టున్నాడు ప్రధానమంత్రికి, ఇదేదో చూడండి సరే తన సంగతి అని. మరి అది ఇక విజయ్ గారే చెప్పాలి మనకి. ఒక చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత విజయ్ గారు మాట్లాడతారు. ఎందుకంటే సీరియస్ నోట్లు, ఇప్పుడు పరదాల పాలనకి ప్రజాపాలనకి నిన్న ముఖ్యమంత్రి చెప్పి ఆయన అప్పీల్ ఏంటంటే ఎల్లకాలం నేనే ముఖ్యమంత్రిగా ఉండాలో తెలుగుదేశం, అది కాదు. సరే రేపు ఆయన లేకపోతే తర్వాత లోకేష్, జనరేషనల్ ట్రాన్స్ఫర్మేషన్ మనం చూస్తున్నాం. అదేంటి, రాష్ట్రం మంచి కోసం ఎవరు ముఖ్యమంత్రి ఉంటారు, ఏ పార్టీ ఉంటుంది అనేది మనకు అనవసరం, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో నడవాలి. మళ్ళీ ఇంకొక చోటకో రాజధాని అంటూ పరిగెట్టకూడదు, మళ్ళీ ఇంకో చోటకు పట్టబట్టుకుని పారిపోకూడదు, మళ్ళీ ఎవడొచ్చి ఏం చేస్తాడో అనే భయంలో బతకూడదు. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలని పదే చంద్రబాబు చెప్తూ ఉంటారు. సో దయ్య గారు 3 నిమిషాలు లేదా 4 నిమిషాల్లో 3 పాయింట్లకు చెప్పండి నాకు. ఒకటి, ఎన్టీఆర్ భారతరత్న నిన్న తీర్మానం చేశారు, ప్రధానమంత్రి వారి ఆశయాలకు అనుగుణంగా ఎన్డీఏ పనిచేస్తుందన్నారు. ఈసారి అంటే నాకు అనిపిస్తోంది ఖచ్చితంగా ఈ దఫా ఆయనకి అది వచ్చి తీరుతుందేమో, ఒకటి చెప్పండి. రెండోది, తెలంగాణలో టీడీపీ ఎంట్రీ అవ్వబోతోందా? మూడోది, ఆపరేషన్ మిషన్ 2029, ఈ మూడింటి గురించి చెప్పండి క్లుప్తంగానే. సార్ దానికంటే ముందు ఫస్ట్ మన చలసాని గారు రేస్ చేసిన పాయింట్, చలసాని గారు ఒక 3-4 పాయింట్ ఉన్నాయి. ఒక్క జస్ట్ ఇప్పుడు సెక్యులర్ దీని గురించి మాట్లాడలేదు అన్నాడు. నిన్న క్రిస్టియన్ తీర్మానం ఉంది, ముస్లిం మైనారిటీ తీర్మానం ఉంది, హిందూ దేవాలయాల సంరక్షణ తీర్మానం ఉంది. ఇంకా చెప్పాలంటే స్పిరిచువాలిటీ, ఆధ్యాత్మికత వర్సెస్ సంపాదన ఏ విధంగా చేయాలి, 20 మినిట్స్ ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు చాలా బాగా ఇచ్చారు దానికి. సో ఇది కాకుండా బ్రాహ్మణ కులాల యొక్క తీర్మానం ఉంది, వైశ్య కులాల తీర్మానం ఉంది, బీసీ కులాలు, ఇట్లా రకరకాలుగా దాని సెక్యులర్ దీని గురించి మాట్లాడినాం. ప్లస్ కేంద్ర సహాయం గురించి మాట్లాడారు, కేంద్రం మనకేమి ఇవ్వాలి, మనం ఏం చేయాలని. సార్ చాలా పెద్ద తీర్మానాలు, 2 తీర్మానాలు, ఒకటి కాదు 2 తీర్మానాలు. మనకు ఇప్పటిదాకా రాష్ట్రంలో వచ్చిన ప్రాజెక్టులు, రావాల్సిన ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ నోట్స్లు, ఏ సెక్టార్లు, పెమ్మసాని చంద్రశేఖర్ చాలా డీటెయిల్గా ఇచ్చాడు. ఆ యొక్క తర్వాత తీర్మానంలో పోర్ట్స్, దాని రోడ్స్ గురించి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఐ థింక్ మళ్ళా ఇంకొకరు ఐ థింక్ మంతెన రామరాజు గారు, వీళ్ళిద్దరు చాలా డీటెయిల్గా మాట్లాడారు. సో ఇట్స్ నాట్ దట్ వీ హావ్ డిస్కస్ అట్ లెంత్. సో మన సెంట్రల్ నుంచి ఏమేమి రావాలి, మనం ఏమేమి డిమాండ్ చేయాలి, ఇప్పటిదాకా మనకి ఏమొచ్చాయి, మనం ఇప్పటిదాకా ఏం అడిగాము, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళు ఏమి ఇచ్చారు, చాలా డీటెయిల్ డిస్కస్ చేసాం. సో 3వ అధికారికతల గురించి మేము చాలాసేపు మాట్లాడినాం. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇవన్నీ చెప్పారు కాబట్టి చెప్పండి. తెలుగుదేశం పార్టీ మూల సిద్ధాంతం ఆత్మగౌరవం, హక్కు, ఈ రెండిటి గురించి ఎక్కడో దానికి కొంచెం లోపం వచ్చినట్టు అనిపించింది అన్నారు. తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు నిన్న వచ్చిన 25 లక్షల మందిలో ఆ ఆత్మగౌరవం పూర్తిగా తొణికిసలాడుతుంది. 25 లక్షల మంది అంటేనే పార్టీలో నాది. ఇప్పుడు వీళ్ళందరూ జూన్ ద్వారా వచ్చిన వాళ్ళు కాదు, 25 లక్షల మంది ఆయా క్లస్టర్లకు ఫిజికల్ గా వచ్చిన వాళ్ళు. మా పార్టీకి ఉన్నంత ఆత్మగౌరవం ఏ పార్టీకి లేదు. గంటాపదంగా ఖచ్చితంగా చెప్తాం, మేము తెలుగు వాళ్ళము, తెలుగు వాళ్ళ కోసమే చేస్తాము. అంటే పార్టీ కాదు కదా, ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీ అధికారంలో ఉండి ప్రభుత్వం నడిపిస్తుంది, కానీ ప్రజల తాలూకా తెలుగు ప్రజల తాలూకా ఆత్మగౌరవాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం చేయబోతున్నారు అనేది ఆయన అడిగినట్టు అనిపించింది నాకు. సార్ ఒక్క మాట సార్, ఇప్పుడు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా పూర్తి స్థాయిలో బాగుపడాలి, ఆనందంగా ఉండాలి,
ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అయితే సో వీళ్ళకి ఏం చేయాలి, మనం ఏమేం చేయాలి, ఆత్మగౌరవం ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి, వాళ్ళ సంపాదన చూసుకోవాలి, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించాలి. 2029 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయబోతోందా? ఎస్ సార్, తెలంగాణలో మాట్లాడాలి. తెలుగుదేశం యొక్క వేర్లు చాలా బలంగా ఉంటాయి. పసుపు వేర్లు అంత ఈజీగా రావు. పసుపు ఎట్లయితే లోపల వస్తుందో పసుపు మనం మామూలు తీసేది, అట్లా వేర్లు ఎప్పుడు లోపల ఉంటాయి. సో ఖచ్చితంగా చాలా బలంగా ఉంది. 2 లక్ష చాలా క్యాజువల్గా చేస్తేనే 2 లక్షల మంది ఏమంటారు సభ్యతలు వచ్చాయంటే నిజంగా పూర్తిగా మేము దాని మీద చేస్తే, కాకపోతే ఏంటంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల వలన రాష్ట్రం విభజించిన మాట వాస్తవం. సో బీఆర్ఎస్ లాంటి వాళ్ళు వాళ్ళ యొక్క దీన్ని ఆయన అది తప్పని అనివార్యంగా అయిపోయింది. అంటే ఇప్పుడు మారితే కూటమిగా తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేయబోతోందా? సేమ్ అంటే ఏపీలో కూటమే సార్. నిన్న పొద్దున సరే మొదటి రోజు లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, చంద్రబాబు గారు ఇంకా స్పష్టంగా చెప్పారు, రాబోయే రోజుల్లో తెలంగాణలో మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాము, పూర్తి స్థాయిలో అక్కడ ఉన్న ఇష్యూని ఆకలింపు చేసుకొని ఏ విధంగా ముందుకు పోవాలో ఇప్పటికంటే మోర్ స్ట్రెంగ్తెన్డ్ వేలో పోతాము చాలా స్పష్టంగా చెప్పారు. సో ఆ పర్టికులర్ ఇది ఇంకా 3 సంవత్సరాలు ఉంది కాబట్టి ఏ విధంగా ఎన్ని పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేయాలి, ఎక్కడ పోటీ చేస్తే మనం మన యొక్క మెయిన్ అపోజిషన్ ఓడించగలము, ఇట్లాంటి ఇష్యూస్ని చూసుకోవాలి కదా. సో తెలంగాణలో మా పార్టీ ఉంటుంది, ఉండబోతుంది. వేళ్ళు చాలా బలంగా ఉన్నాయి, మమ్మల్ని ఎవరు అక్కడి నుంచి తొలగించలేరు. అది చాలా కష్టం, అప్సైడ్ అది. సో మూడోది ఎన్టీఆర్ గారికి ఇది సార్, భారతరత్న ఎన్టీఆర్ గారికి ఇవ్వడం అంటే అది మా డిమాండే కాదు, అది మా నైతిక హక్కు కూడా. భారతరత్న అనేది ఎన్టీఆర్ గారికి ఇచ్చే గౌరవం కాదు, ఎన్టీఆర్ గారికి ఇవ్వడం ద్వారా భారతరత్నకి ఎంత గొప్ప చెప్తున్నాను, తెలుగు జాతికి గౌరవం వ్యక్తికి తెలుగు జాతికి గౌరవం అది ఖచ్చితంగా. భారతరత్నకే నన్ను ఎన్టీఆర్ లాంటి వాళ్ళకి ఇచ్చారా అని భారతదేశం మురిసిపోయేంత గొప్ప ఈరోజు మాకు కూటమిలో బలం ఉంది. గతంలో మాకు కొన్ని పరిమితులు ఉండొచ్చు, కేంద్రంలో కూటమిలో మేము భాగస్వామి. క్రితం ఏడాది మీరు అడిగితే మోడీ గారు ఏదైనా ఇచ్చినట్టు ఉన్నాడు ఇప్పుడు. సో మీరు అడగడం ఎలా అడుగుతారు అనేది ఇంపార్టెంట్ అంతే. చలసాని గారు ఎస్ సార్, ఇదే పాయింట్ 3 పాయింట్. కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎప్పుడు మేము గౌరవిస్తాము. సో దాంట్లో ఏ రకమైన సందిగ్ధానికి తావులేదు. రైట్. చలసాని గారు, భారతరత్న విషయంలో నేను కొన్ని పేర్లు చెప్పాను, డికే కార్వే, అలా కొన్ని పేర్లు, భగవాన్ దాసు. మేము నెంబర్లు చూస్తే అసలు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు వేరు, కానీ సాధారణంగా చెప్తున్న సచిత్ రే అనే దర్శకుడికి ఇచ్చారు భారతరత్న అని చెప్పింది. అవును. అలాగే సరే ఒక క్రికెట్ ప్లేయర్కి ఇచ్చారు వాళ్ళు. అంటే ఎందుకు డాక్టర్ సిఎన్ఆర్ గారు అద్భుతమైన నానాజీ దేశ్ముఖ్ గారు అసలు ఒక పార్టీకి ఒక సంఘానికి సంబంధించిన ఇచ్చారు. అందువల్ల మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారికి ఇచ్చారు. సార్ నేను మిమ్మల్ని సపోర్ట్ చేస్తాను. నేను ఒక్క విషయం వస్తాను. నిన్న చాలా మంది ఒక మాట చెప్పారు, పద్మభూషణ్లు చాలా క్యాజువల్గా ఇచ్చేస్తున్న కాలంలో ఎన్టీఆర్ గారికి అన్ని సినిమాలు చేసి రాముడు కృష్ణుడు ఇంకా ఆయనకి సినిమా గురించి చెప్పనక్కర్లేదు. ఆయన కేవలం వచ్చింది పద్మశ్రీ మాత్రమే, అది కూడా 1962లో 64లోనే ఇచ్చారు. ఆ తర్వాత ఆయన 83 దాకా సినిమాలో ఉన్నా కూడా పద్మభూషణ్లు ఆయన దగ్గరికి రాలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏదో మాట్లాడతాం కదా, రాలేదు సార్. అందుకని మన తెలుగు బిడ్డ పివి నరసింహారావు గారి తర్వాత సంబంధించిన ఇవ్వటం జరిగింది, చాలా సంతోషం. కానీ ఇది కావాలని, ఎందుకంటే ఆయన అభ్యుదయ భావాలను కొంతమంది సహించడం జరిగింది అని తెలియదని డెఫినెట్ గా ఇప్పటికే లాంగ్ ఓవర్డ్యూ. ఈ చరిత్రలో నేను చెప్తున్నాను, దేశ చరిత్రలో ఆ పార్టీ 1984 నుంచి 89 వరకు దేశ చరిత్రలో ప్రధాన ప్రతిపక్షంగా వహించింది. ఎంజి రామచంద్రన్ ఇచ్చారు, సోదరుడు, మా ద్రవిడ సోదరుడు, ఆనందిస్తాం. కానీ ఎందుకని సినిమాల విషయంలో కాదు, దేశ చరిత్రలో చరిత్ర సృష్టించి మహిళలకి మొదటిసారి, బీసీలకి దేశ చరిత్రలో మొదటిసారి రిజర్వేషన్స్ స్థానిక సంస్థలు అమలు చేసిన వ్యక్తిగా అన్నా,
పక్కా ఇళ్ళు, నేను దేశ చరిత్రలో చెప్తున్నాను, దేశ చరిత్రలో పక్కా ఇళ్ళు. నిన్న రేవంత్ రెడ్డి కూడా అన్నారు, నుంచి కన్యాకుమారి ఇప్పుడు ఇస్తాను ఇందిరమ్మ ఇళ్లకు స్ఫూర్తి ఎన్టీఆర్ ఇళ్ళు అని చెప్పి అన్నారు. కానీ దేశ చరిత్రలోని పక్కా ఇళ్ళు సంగతి చెప్తున్నా. గుడిసెలు వేసుకుని పోయిన తెలియదు ఆయన వెళ్ళినప్పుడు. ఆయన వెళ్ళినప్పుడు అనంతపురం జిల్లాలో ఏమి ఇచ్చారా అంటే ఇక్కడ ఉన్నారు, ఆదిలాబాద్ జిల్లాలో ఏమి ఇచ్చారు, ఎక్కడ కనపట్లేదు, గాలి కొట్టుకుపోయిన అన్నారు. పక్కా ఇళ్ళు ఇచ్చిన విషయంలో కానీ డెఫినెట్ గా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే లాంగ్ పోవద్దు, అదొక పాయింట్. రెండో పాయింట్, ఇందాక సోదరులు మాట్లాడి చెప్తానండి, దయచేసి శ్రీనివాస్ గారు కూడా మాట్లాడారు. నేను ఫిగర్స్ మాట్లాడతాను, నాకు పాలిటిక్స్ కాదు విషయం. ఇవాళ ఒక తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండాలి, వాళ్ళ లోపాలు సాధించుకుంటూ రాష్ట్రానికి ఉపయోగం జరుగుతున్న భావన. ఆ పార్టీ ఇట్టపోతే దావత వాళ్ళ ఇష్టం, ఆ పార్టీ డిఫెండ్ చేసుకుంటుంది. కానీ వాళ్ళ దేశంలో ఇవాళ నేను మాట్లాడేది రెండు మూడు పాయింట్లు అంతే. ఇవాళ అమరావతి కోసం తిరిగి దాన్ని రైట్ ట్రాక్ లో పెడతానికి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళి కష్టాలు పడుతుంటే, కేంద్రంలో మొదటి సంవత్సరం 15,000 కోట్లు గ్రాంట్ ఇస్తామని 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ఎంగిలి మెతుకులు ఇచ్చేట్టు 2,000 కోట్లు పడేస్తే ఎప్పుడో రాష్ట్ర ప్రభుత్వం పడుతుందండి. ఇది కూడా మాట్లాడి వాళ్ళు మాట్లాడబోతుంది, అలాంటి వాళ్ళు మాట్లాడకపోతే ఎలాగా? అలాగే కేంద్ర బడ్జెట్ లో ప్రపంచ చరిత్రలో లేనట్టు ఒక మల్టీపర్పస్ ప్రాజెక్ట్ అని నేను చెప్పింది ఆధారాలతో చెప్తున్నా. ఐ డోంట్ వాంట్ స్పీక్ ఇన్ ఎయిర్. పోలవరం ప్రాజెక్టు సోమవారం పోలవరం ఆ రోజు పెట్టుకుంటే తర్వాత దాన్ని రైట్ ట్రాక్ తీసుకొని ప్రయత్నిస్తుంటే కేంద్ర బడ్జెట్ లో దొడ్డిదారిన దొంగదారిన దాన్ని 135 అడుగులు ఎత్తుకుని నీళ్లకు పరిమితం చేసేటట్లు బడ్జెట్ లో ఆమోదించి దొంగదారిని బిల్లు పెట్టి ఇంక దాన్ని ఏం చేయ తర్వాత ఏదో గాల్లో స్టేట్మెంట్స్ వస్తాయి. ఇది అఫీషియల్ అంటే రాష్ట్ర విభజన చట్టాన్ని తిరిగి మళ్ళీ పార్లమెంట్ లో మార్చేశారే, ఇది మనం ఎట్లా చేస్తాం? అలాగే మూడో విషయం కూడా కంప్లీట్ చేస్తాను. ఇవాళ తెలుగుదేశం పార్టీ యువతరాన్ని కనెక్ట్ అయ్యే విషయంగా వెళ్తుంది, డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాలి. ఆ యువతరాన్ని మనం పారిశ్రామికవేత్తలు చేయడానికి రాయితీలు చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఎవరో మన గుజరాతీ వ్యాపారం వచ్చాడు, అదానీ గారు మార్వాడి గారి వ్యాపారం వచ్చారు, వాళ్ళందరికీ 1,00,000 కోట్ల పెట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం 30,000 40,000 కోట్లు 50,000 కోట్లు ఇస్తుంది అంటే అది కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవమే తెలుగు వాడిలో ఉంది. పక్క పార్టీకి సీట్లు ఇవ్వటం, ఆ పార్టీ ఇంకొక పార్టీ కూడా ముగ్గురికి ఇతర రాష్ట్రాల వాళ్ళకి గుజరాత్ వాళ్ళకి సీట్లు ఇచ్చింది. ఇంతకుముందు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 0.5% ఓట్లు లేని ఉత్తర భారత పార్టీకి 2 పార్లమెంట్ సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు. తెలుగు యువత అంటే తెలుగు పార్టీ కాదండి, తెలుగు వాళ్ళు కాదు. తెలుగు యువత అంటే మిగతా యువతని వాళ్ళని 15 లక్షల మంది పారిశ్రామికవేత్తలుగా చేసే అవకాశం ఉంటుందా? రైతులు ఇస్తే రైట్ రియల్ గా వాడు వాళ్ళ ఊళ్ళో నేను నా కుటుంబానికి నా ఊరికి గొప్ప పేరు తీసుకొచ్చానని ఉండాల్సింది. కార్యకర్తల అసంతృప్తి కూడా యువ కార్యకర్తలు అసంతృప్తి కూడా అది పార్టీ విషయం, అది ఉంది. ఇంతకు ముందు జరిగినప్పుడు గట్టిగా చర్యలు తీసుకోవట్లేదు అనేది ఉంది, అది వాళ్ళ పార్టీ విషయం. చెప్పిన పాయింట్ లో ప్రతిభ ఉండి అవకాశం కోసం ఎదురు చూస్తున్న తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో యువతకి చేయూతనివ్వాలి. దివ్యాస్ గారు కన్క్లూజరీ స్టేట్మెంట్ అంటే పసుపు ఇక ప్రభంజనమేనా అంటే ఒకటండి. తెలంగాణ విషయంలో 2000 మన ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఒక్క విషయమే, తెలంగాణలో 2014 పోటీ చేస్తే 15% ఓట్లు వచ్చినాయి, 15 కూటమి 20 సీట్లు 15 వచ్చినాయి. 2018లో పోటీ చేస్తే 2 సీట్లు నెగ్గారు, ఓన్లీ 12 సీట్లకు 13 పోటీ చేసి 3.75 20 లెక్క ప్రకారం ఓట్లు వచ్చినాయి. బీజేపీ కంటే డబుల్ సీట్లు వచ్చినాయి, బీజేపీకి వచ్చింది ఒకటే. మాట్లాడదాం మళ్ళీ అంశాలు. దివ్యాస్ గారు కన్క్లూజన్. ఓకే అండి, ఒక్క నిమిషం రిషి గారు. ఇప్పుడు భారతరత్న అవార్డుకు వచ్చేసరికి ఇప్పటికీ అది 54 నుంచి ఇస్తున్నారు. దగ్గర మనం చూసాం, ఏది 53 మందికో ఏమి ఇచ్చారండి. 1954 నుంచి చూసుకున్నా గానీ 80 ఏళ్ల స్వాతంత్రంలో వాళ్ళు ఇచ్చింది 53 మందికే. కొంతమంది మాజీ ప్రధానులకు ఇచ్చారు, చిలసాని గారు చెప్పినట్టు, కొంతమంది మాజీ ముఖ్యమంత్రులకు ఇచ్చారు. ఆయన ఆర్ట్స్ లో లేకపోతే లిటరేచర్ లో మనం చూసాం, ఏది కళాకారుడిగా ఎన్టీఆర్ ప్రతిభ, రాజకీయ నాయకుడిగా, ఒక సంఘ సంస్కర్తగా అతను తెచ్చినటువంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్. భారతరత్నకు అతనికి మించిన యోగ్యుడు ఎవరు ఉన్నారండి దేశంలో? అంటే దేశమే మురిసిపోతుంది ఆయనకి భారతరత్న ఇస్తే అని విజయ్ కుమార్ అన్న మాటల్లో వాస్తవికత. ఇవాళ విశ్వవిఖ్యాతకి భారతరత్న అంటే ఇప్పుడు తెలుగు హెరిటేజ్ డే అండి రిషి గారు, ఎక్కడ నార్త్ కరోలినాలో తెలుగు హెరిటేజ్ వీక్ గా ఆయన జన్మదినాన్ని ప్రకటించి అక్కడ టైమ్స్ స్క్వేర్ లో ఆయన ఫోటోలు వేస్తున్నారంటే విశ్వవిఖ్యాత. భారతరత్న అవార్డు అనేది ఆయన కీర్తి కిరీటంలో ఒక వజ్రంగా ఉంటుందే తప్ప ఇంకొక అంశం ఏంటి? ఇప్పుడు మీరు అన్నదే ఆత్మాభిమానం. చలసాని గారు కూడా మాట్లాడారు, విజయ్ గారు కూడా చెప్పారు. ఇవాళ కేంద్రాన్ని ఎదిరించడమే ఆత్మాభిమానం కాదండి, కేంద్రం నుంచి సాధించడం కూడా
ఆత్మాభిమానం. వాయిస్ డిస్టర్బెన్స్. ఇక్కడ ఏంటంటే ఏది తానోడినా నన్నోడి తానోడినా కాదు. ఇక్కడ ఏంటి, కేంద్రాన్ని ఎదిరించటమే ఆత్మగౌరవం అనుకోకూడదు. కేంద్రం నుంచి సాధించటం ఏది అది ఇవాళ జరుగుతోంది. Correct. గత 2 ఏళ్లుగా మనం చూసాం కేంద్రం నుంచి ఎన్ని నిధులు వస్తున్నాయి, ఏ విధంగా ప్రధానమంత్రి 4 సార్లు వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు చేపట్టడం, లేకపోతే కేంద్ర మంత్రులు ఇందాక కూడా ఒక లిస్టు చదివాను వరుస పెట్టి. అంటే ఇప్పుడు మనదేంటంటే ఫెడరల్ స్టేట్ గా ఇక్కడ రాబట్టుకోవటం ముఖ్యమండి. అంతే, యువతరం ఇవాళ గంపెడాసులు పెట్టుకున్న ప్రభుత్వం పైన. కరెక్టే. దీని మీద ఇంకొకసారి మళ్ళీ మాట్లాడదాం. అంటే నిజంగానే అంటే మనకు ప్రామిసులు ఏంటి, అంతవరకు వచ్చాయి, ఇంకా ఏం రావాలి, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఇప్పుడు తెలుగుదేశం ఉంది కాబట్టి ఇది ఈ టైంలో ఇంకా తీసుకురావాల్సినవి ఏంటి, పెండింగ్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా ఇంకొకసారి మాట్లాడదాం. చల్సాని గారిని కూడా ఆ రోజు వారు కూడా కూర్చుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ చల్సాని గారు, డివిఎస్ గారు, విజయ్ కుమార్ గారు. ఇది వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏబిఎన్ ఆంధ్ర.